మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారండి. ఈ దినపు వాగ్దానము లూకా సువార్త 2:14. ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఈ ఈ వాగ్దానము మన జీవితాలలో ఈ దినం నెరవేర్చబడునుగాక. ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం కలుగునుగాక అంటే దేవుని కృపను పొందుకున్న వ్యక్తులుగా మనము చూడవచ్చు. మరి దేవుని మాట వినని వారి బలులు ఆయనకు ఇష్టము లేదు. ఆయన మాట ప్రకారము జీవించువారు ఆయనకు ఇష్టలు. మానవులను శుద్ధులుగా చేయుట ఆయనకిష్టము. తనకు శిష్యులుగా ఉండిన వారు ఆయనకిష్టలు. మనుషులు నాశనమునకు వెళ్లకుండా ఆయనకిష్టం. పాపములను ఒప్పుకొని పరిశుద్ధులగుట ఆయనకిష్టం. ఉపకార ధర్మం చేయువాడు ఆయనకిష్టం. విశ్వాసము కలిగి ఉండేవారు ఆయనకిష్టం. క్రీస్తు విషయమై పరలోక విషయమై క్రీస్తు దాసులైన వారు ఆయనకిష్టం. రోగిని స్వస్థపరచుట ఆయనకిష్టం. సువార్త ప్రకటించేవారు ఆయనకిష్టం. దుష్టులు మరణమునందుట ఆయనకిష్టం లేదు. కానీ వారు తమ ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుట ఆయనకిష్టం. మరి ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలగాలి అంటే ఈ విషయాలన్నిటిలో కూడా ప్రతి మానవుడు దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ రీతిగా మనము జీవిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయనకిష్టలుగా ఉంటూ ఈ భూమి మీద సమాధానం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము ఆయనకిష్టలుగా జీవిస్తూ ఆయన కొరకు మనం పనిచేస్తూ ఈ భూమి మీద సమాధానం కలిగి జీవించి ఆయనను మహిమపరిచే వారముగా ఉండాలని ఆయన కోరుచున్నారు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.